అంతేనోల్లా కరీంనగర్ సభల మన కేసీఆర్ సార్ చెప్పింది 100% నిజమే. సారు సీఎం కుర్చీలకెళ్ళి ఇట్లా దిగిపోగానే నీళ్లు బంద్ అయినాయి. కరెంటు తాపుకోసారి పోతనే ఉన్నది. రైతు బంధు బరాబర్ వచ్చిందే లేదు. ఇక పెరిగిన పింఛన్ల సంగతి దేవుడెరుగు. అవునా కాదా? అంతెందుకు, సాక్షాత్తు మన సీఎం రేవంత్ రెడ్డి సారు నియోజకవర్గంలోనే చూడుర్రి కథ ఎట్లున్నదో. ఏమన్నంటే ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్లకు బాగా కోపం వస్తుంది. ఈ టీ న్యూస్ వాళ్ళు కావాలనే తప్పులెంకులాడుతుర్రు, భూతద్దంలో పెట్టి సూత్తురు అని లేని బదనాన్ని చేస్తారు. కానీ వాస్తవమేమో ఒగిట్లుంటది. ఇడ చూడురి జనం తిప్పలు. ఇది ఏన్నో కాదు, మన రేవంత్ సారు నియోజకవర్గంలోనే మంచినీళ్లకు దిక్కులేదోల్లా కొడంగల్ దగ్గరున్న దోరెపెల్లిలా నీళ్లు లేక జనం అవస్థ పడుతుర్రు. పదొద్దుల సంధి మంచినీళ్ళ సుక్కలేదట అటు దిక్కు. రాజకీయం లీడర్లకు ఆఫీసర్లకు చెప్పుకున్న దేగినోడు లేడు. అందుకే గిట్ల కాలి బిందెలతోని రోడ్ల మీద కచ్చిరు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకన్నా ఓటేస్తే మా అని గిట్ల శాపాలు పెడుతుర్రు. ఖాళీ కొడంగలనే కాదు, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ ఇట్లా చాలా జిల్లాలలో ఇదే పరిస్థితి. దూపకు తండ్లాడుతున్నాయి. అగో ఖమ్మంలో చూడుర్రి, మన ఆడపడుచులు రోడ్ల మీద కచ్చిరు బిందెలతోని. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ఏప్రిల్, మే నెలలో ఇంకెట్లుండాలి కావచ్చు. వామ్మో, నాకు తలుసుకుంటా అంటేనే భయం అవుతుంది. మంచినీళ్ళ గోస గిట్లున్నదా? ఇక షేన్లకు నీళ్లు వారక రైతులు ఎట్లా గోసపడుతుర్రో చూస్తూనే ఉన్నాం. ఇంకో దిక్కు ఏదో కరెంటు బిల్లు మాఫీ అని స్కీమ్ పెట్టినా అని చెప్పే కదా, గా సున్నా బిల్లు బొచ్చడు మందికి రాలే. దానికోసం మళ్ళా ఎర్రటెండల జనం లైన్లు కడుతుర్రు ఆఫీసుల కాడ. ఇప్పుడు మన తెలంగాణలో గిట్లున్నది పరిస్థితి. ఏమన్నంటేనేమో కోపాలు. ఇంకా సారు జర 9 ఏళ్ల సంధి లేని బాధలు కష్టాలు ఈ 3 నెలల సంధి వస్తున్నాయి. ఎవరి మీదనో కోపం మా మీద సూయించకుండా జర ఒడ్డుకు పడేసే తోవ దొరకబట్టు సారు అని జనాలు సీఎం సార్కు చెప్పుకుంటుర్రు.